ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జీపీఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో కలిసి ఉన్న మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ప్రభువు కృప వలన క్షేమమని నమ్ముచున్నాను. ప్రభు బిడ్డలారా, ఈ ఆఖరి దినములలో అనుదినము ఉదయం వేకువనే ప్రభు మీతో మాట్లాడే ఆ షార్ట్ టైం మెసేజ్, ఈ క్లుప్త సందేశం మీకు మిక్కిలి ప్రయోజనమని నమ్ముచున్నాను. ప్రభు బిడలారా, వాక్యమును వినువారు మాత్రమై ఉండక ఆ ప్రకారము చేయువారుగా నడుచువారుగా మనం మారాలన్నదే దేవుడు ఎల్లప్పుడూ మనకు నేర్పించే కార్యం. దేని గురించి చింతించకండి, ఈ దినమంతా ప్రభువే మిమ్మల్ని నడిపిస్తాడు. అవును, ఏది దాటలేనిది లేదు. ఒకవేళ మార్గం కఠినం కావచ్చు, దాటి వెళ్ళగలరు. ప్రభువుకు మహిమ. ఎప్పుడు చూసినా మార్గము కఠినముగా ఉండదు, అది మీరు అర్థం చేసుకోవాలి. దేవునిలో మీరు ధైర్యంగా ఉండండి, ప్రభు మీతో మాట్లాడుతాడు. చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరిని చూసి ప్రభు అడుగుతున్నాడు? ఒక బిడ్డ యొక్క తండ్రిని చూసి. సాధారణముగా ప్రభు బిడ్డలమైన మనకు ఈ సంఘటనలన్నీ మనకు కంఠస్థముగా ఉండవచ్చు. అయితే ఏ సందర్భములో మీ చెవికి వినబడుతుంది, మీ చెవులారా ఈ కార్యమును చూస్తున్నారంటే ఇందులో దైవికముంది. ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్మునితో అనుదినము పయనించడమంటే మన గురించి దేవుని చిత్తం, మీ గురించి దేవుని చిత్తం. ఇక్కడ ఏం జరిగింది? ఆ తండ్రి తన బిడ్డ ఆ యొక్క దెయ్యపు చేత పీడింపబడేటప్పుడు శిష్యులందరూ ప్రార్థించి చూశారు. శిష్యుల దగ్గరికి వెళ్ళారు, వారందరూ ప్రార్థించారు. సైతాను పోలేదు, దయ్యం పోలేదు. యేసు యొద్దకు తెచ్చినప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నీ బిడ్డకు స్వస్థత కలుగుతుంది. కొన్ని సందర్భాలలో హృదయంలో విశ్వాసం ఉంటుంది, కానీ ఇంకొక వైపు అవిశ్వాసము జరుగుతుందా జరగదా, దొరుకుతుందా దొరకదా, ఒక తడబాటు సాతానుడు తీసుకొస్తాడు. ఇలా చెప్పడం కంటే సందేహము, అనుమానము. ప్రభు ఆశీర్వదిస్తాడా, వదిలిపెడతాడా, కార్యం జరుగుతుందా జరగదా? యేసు నామములో చెప్పుచున్నాను, పరిశుద్ధాత్ముడు మీలో సంచరించి మీలో నివసించినట్లయితే ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఒక బలం, ఫెయిత్, విశ్వాసం. మన విశ్వాసమే లోకమును జయించిన జయము. ప్రభు నామములో చెప్తున్నాను. ఇంతవరకు ప్రార్థించి నాకు దొరకలేదు, ప్రార్థించి నేను సోలిపోయాను అని మీరు చెప్తున్నారా? ప్రభు నామములో మిమ్మల్ని చూసి ప్రభువు చెప్తున్నాడు, మీలో ఉన్న తమ్ముడు, నీలో ఉన్న అయ్యా, మీలో ఉన్న అమ్మ, మీలో ఉన్న ఆ ఆత్మ వరమును ప్రజ్వలింప చేయండి, మండించండి. మీకు తెలియని విశ్వాసం మీలో పెరుగుతుంది. విశ్వాసపు వాక్కు చెప్పండి. ఈ దినమంతా ప్రభు నడిపిస్తాడు. ఆమెన్. నీవు నమ్మినట్లయితే నీకు సమస్తము సాధ్యమే. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఏ సమస్య అయినా కావచ్చు, అది ఎన్ని కోట్లు అప్పైనా కావచ్చు, సుదీర్ఘముగా నిలబడి ఉన్న సమస్య కావచ్చు, ఎంత పెద్ద ఆటంకము కావచ్చు, ప్రభు ఒక్క రెప్ప పాటున మారుస్తాడు. ప్రార్థించుదామా? నాతో కలిసి ప్రార్థించండి. మంచి తండ్రి, ఈ దినముకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీవు నమ్మినట్లయితే ఆ సమస్తము సాధ్యం. ఈ మాట మీ బిడ్డల చెవులలో వినబడుతుంది. ఇప్పుడు ప్రభువా, ఈ మాటను వింటూ చూస్తున్నారయ్యా. అవిశ్వాసపు ఆత్మ, అపనమ్మకము యేసు నామములో ఆ ఇంటిలో నుంచి వెడలిపోవునుగాక. అపనమ్మకపు మాట, సందేహము, గలిబిలి, గందరగోళమును తీసుకుని వచ్చే ఆత్మ యేసు నామములో తొలగిపోవునట్లు ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా విశ్వాసపు వాక్కులు పలికి ఆశ్చర్యమైన కార్యములు చూచుదురుగాక. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు బిడ్డలారా, మీలో ప్రభు కుమ్మరించిన, ప్రభు మీలో ఉంచిన ఆ విశ్వాసపు విత్తనం అనేక రెట్లుగా మొలచబోతుంది. సరేనా?
ఇంతవరకు జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే వెంటనే చెయ్యండి. ఉదయము సాయంత్రము మీకు ఎడతెగక దేవుని వాక్యం వస్తుంది. అనేకులకు తెలియపరచండి. దేవుని నామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.